హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో మనం హెల్తీగా లడ్డు రెసిపీ తయారు చేద్దాం. ఈ లడ్డు అయితే హెల్త్కి అయితే చాలా మంచిది. సింపుల్ ప్రాసెస్లో ఎవరైనా చేసేయచ్చు. ఈ లడ్డు రోజుకొకటి తింటే చాలు, పెద్దలైనా పిల్లలైనా బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి. హెల్త్ కూడా చాలా మంచిది. రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. కడాయి పెట్టి కడాయిలో 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ని వేసుకోవాలి. అవిసె గింజలను వేసుకొని ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటతో కలుపుతూ అవిసె గింజలు బాగా వేగేంత వరకు వేపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి వీడియోలో సౌండ్ వస్తున్నట్టు చిట్టుపట్టుమనే విధంగా వేపుకోవాలి. వేగిన అవిసె గింజల్ని పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. 1/2 కప్పు వేరుశెనగ గుళ్ళను తీసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు అంటే పల్లీలను కూడా మీడియం ఫ్లేమ్లోని లోపల బయట పూర్తిగా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. వేపిన పల్లీలను కూడా తీసుకొని పక్కన ఉంచుకొని చల్లార్చుకోవాలి. అదే కడాయిలో 1/2 కప్పు ఉద్దిపప్పును వేసుకోవాలి. పొట్టు ఉద్దిపప్పులో గుండు పప్పును తీసుకుంటున్నాను. మీరు కావాలంటే వేరే ఉద్దిపప్పును కూడా తీసుకోవచ్చు. ఉద్దులను వేసుకుని మీడియం ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చి క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకొని పక్కన ఉంచుకొని చల్లార్చుకోవాలి. 1/4 కప్పు నల్ల నువ్వులను వేసుకోవాలి. మీరు నల్ల నువ్వుల ప్లేస్లో తెల్ల నువ్వులను కూడా యూస్ చేసుకోవచ్చు. తెల్ల నువ్వుల్లో కన్నా నల్ల నువ్వుల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది. నువ్వులను మీడియం ఫ్లేమ్లో వేపుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లార్చుకోవాలి. ఎండు కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసుకుని 1/2 కప్పు వేసుకోవాలి. మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో డెసికేటెడ్ కోకోనట్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటతో కలుపుతూ కొబ్బరి బాగా వేగేంత వరకు వేపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది. అన్నింటినీ పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని సపరేట్గా మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా అవిసె గింజలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే మరి కాస్త స్మూత్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత వేరుశెనగ గింజలను వేసుకోవాలి. నేనైతే పొట్టు తీయడం లేదు. మీరు కావాలంటే పొట్టు తీసుకొని వేసుకోవచ్చు. పొట్టుతో పాటు వేసుకొని లైట్ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా అన్నింటినీ గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. అన్నింటినీ గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకున్న తర్వాత స్పూన్తో కానీ గరిటెతో కానీ మొత్తం కలిసే విధంగా పొడులన్నింటినీ బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి ఏ కప్పుతో అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం పొడిని వేసుకోవాలి. మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే బెల్లం తురుమునైనా వేసుకోవచ్చు. 1/2 కప్పు నీళ్ళను వేసుకుని బెల్లం కరిగేంత వరకు ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని గరిటెతో కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే మరి కాస్త బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కరిగించుకొని స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కడాయిని ఒకసారి కడిగి అదే కడాయిలో మనం స్ట్రెయిన్ చేసిన బెల్లం నీరుని వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి గరిటెతో కలుపుతూ పాకాన్ని తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆలోపు మనం మరొక కడాయిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని జీడిపప్పు బాదం పప్పును సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేపుకొని పక్కన ఉంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉడికించాలి. మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా తీగ పాకం వస్తే సరిపోతుంది. గ్యాస్ని సిమ్లో ఉంచుకొని మనం ముందుగా గ్రైండ్ చేసిన పొడులన్నింటినీ వేసుకొని గరిటెతో మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి.
వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దించి పక్కన ఉంచుకొని గరిటెతో మరొకసారి బాగా కలుపుకొని మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో పాటు వేసుకోవాలి. మీరు డ్రై ఫ్రూట్స్ ఎక్స్ట్రా ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 డ్రై ఫ్రూట్స్ వేసాను. మనం వేసిన నెయ్యి డ్రై ఫ్రూట్స్ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని చేతితో ముట్టుకొని లడ్డు చేయగలిగేంత వేడి చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. మిశ్రమం చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో పిండిని తీసుకొని లడ్డూలుగా చుట్టుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. నాకైతే మనం తీసుకున్న మెజర్మెంట్స్తో 33 లడ్డూలు వచ్చాయండి. మొత్తం లడ్డూలను తయారు చేసుకున్న తర్వాత గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుని రోజుకు ఒకటి తింటే చాలు, ఫుల్ ఎనర్జీగా ఉంటుంది. మీకు ఈ హెల్తీ లడ్డూ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.